మంచిది, చాలా సంతోషం, చాలా మంచి దేవుని మాటలు దైవగ్రంథంలో నుండి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. దేవుని మహాకృపలో గడిచిన ప్రత్యేకమైనటువంటి మరి సంవత్సరం అంతా కూడా ఆయన కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశింపజేశాడు. అలాగే ఈ నూతన సంవత్సరంలో రమాలని మరి దర్యాపు ఒక 4 రోజులు గడిచిపోయాయి. 5వ రోజులను ప్రవేశించాము. ఈ నూతన సంవత్సరం 2025 జనవరి 5వ తారీఖు ప్రత్యేకత ఏమనగా, ఈ సంవత్సరంలో ఈ మొదటి నెలలో మొదటి ఆదివారం మనం కలిగి ఉండుట దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రత్యేకత. అలాగే ప్రభు సన్నిధిలో ఆయన పాత్ర తీసుకుని దేవుడి నామాన్ని మహిమపరచడం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ప్రత్యేకత. ప్రియులారా, పౌలు గారు చెప్పినట్లుగా ఇదిగో నేను గురి వద్దకే పరిగెత్తుచు ఉన్నాను అనగా, గురి వద్దకు పరిగెత్తేటప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొంటూ దేవుడు అప్పగించిన పనిలో పరిగెత్తుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్న పౌలు గారు ఇస్తున్న మనందరికీ ఒక మాదిరికరమైన మాట ఏంటంటే, ఇదిగో నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఈ 2025వ సంవత్సరంలో మనం ప్రవేశించాము. మొదటి నెలను దేవుడి దేవాన్ని సంపాదించుకున్నాం. కొన్ని రోజులు గడిచాయి, ఇంకా రోజులు గడవబోతూ ఉన్నాయి. పిల్లరా, రానున్న దినాలలో మన కొరకు మనం బ్రతుకుతూ, ముఖ్యంగా దేవుడి కొరకు మనము బ్రతకాలి. మన కొరకు మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు ఉంటాయి. దేవుడి కొరకు మనం బ్రతకాలని తీర్మానం తీసుకున్నప్పటికీ కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో పోరాటాలు మనకు వెంబడిస్తూ ఉంటాయి. అలాంటప్పటికీ కూడా ప్రియులారా, మనం గురి వద్దకే పరిగెత్తుచు ఉన్నప్పుడట, ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం జయించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని కొరకు జయ జీవితాన్ని మనం కలిగి ఉన్నామనే ఒక ధైర్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ప్రియులారా, మనం ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తూ ఈ సంవత్సరాన్ని మనం ముందుకు నడిపించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. భూలోక సంబంధమైన సంతోషాన్ని హరించడానికి ఏదో ఒక సమస్య వెంబడించు ఉండవచ్చు. అలాగే ఆత్మ సంబంధమైన సంతోషాన్ని, ప్రభుత్వం గడిపే సంతోషాన్ని తొలగించడానికి దుష్టుడైన అపవాది తన వంతుగా ఏదో ఒక పోరాటాన్ని, ఆటంకాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి మనం ఎలా ముందుకెళ్ళగలిగితే ఆ సంతోషాన్ని పరిపూర్ణంగా మనలో స్థిరపరచుకోగలమో దేవుని వాక్యాన్ని
గమనించినట్లయితే కొన్ని అమూల్యమైన సంగతులను ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి దైవ గ్రంథాలు ఓపెన్ చేయండి. ఏబు గ్రంథము మనము 13వ అధ్యాయంలో కొన్ని మాటలను ఈరోజు చదువుకోబోతున్నాం. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలోచించవలసిందిగా ప్రభు వారి పేరట నేను మీకు మనం చేస్తాను. ఏబు గ్రంథము 13వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దేవుని ఇచ్చిన ఈ ప్రత్యేకత, దేవుని సంకల్పంలో మనము నడవలసిన విధానాలు ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 11వ అధ్యాయంలోకి వెళ్దాం. 11వ అధ్యాయంలోకి వెళ్తే ఇంకా వివరంగా మనకి దేవుడు తెలియజేస్తాడు. సమయం ఉంటే అప్పుడు 15 ఒక ఏబు గ్రంథము 11వ అధ్యాయం మనము దరిదాపుగా 10 నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఆయన సంచారం చేసి ఒకరి శరలో వేసి వేక్షణాల పిలిచినప్పుడు ఆయన నట్టగింపిన వాడెవడు, పనికి మారిన వారెవరు ఆయన ఎరుగును కదా. పరిశీలన చేయగయే పాపము ఎక్కడెక్కడ జరుగుతున్నదో అయ్యా ఆయనే తెలుసుకున్నాడు కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన మాటలు. నీ మనస్సును తిన్నగా నిలిపినగా, నీ చేతులు ఆయన వైపు చాపినగా, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచినగా, నీ గుడారంలో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసినగా, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదు. నిర్భయుడవై నీవు స్థిరపడి. ఇక్కడ మనం చదివినటువంటి దేవుని మాటలను గమనించినట్లయితే ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో పాల్గొన్నటువంటి దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ యోబు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపినగా, నీ మనసును తిన్నగా నిలిపినగా అనగా నీ మనసును తిన్నగా నిలపాలి అనగా అర్థం ఏంటంటే నీ మనసును ఇక్కడ సంబంధమైన పరిస్థితుల వైపు మళ్లించుకొని చింతించడం మానాలి. ప్రియులారా, మనం ఈ లోకంలో చింతించడానికి అనేకమైన కారణాలు మనను వెంబడించవచ్చు. అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, ఉద్యోగ రీతిలో అవ్వచ్చు, బిడ్డల విషయంలో అవ్వచ్చు, కష్టానికి ఫలం అవ్వచ్చు, వాడి పంటలు అవ్వచ్చు, ఈ లోకంలో స్నేహం అవ్వచ్చు. ఈ లోకంలో మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం అనుకున్నవి సాధించలేనప్పుడు రకరకాలైనటువంటి పరిస్థితులు మనం ఈ లోకంలో ఎదుర్కొంటున్నప్పుడు మనం అనుకున్నది జరగకపోతే, మనం అనుకున్నది సాధించకపోతే ఖచ్చితంగా మనకేమొస్తుందంటే దుఃఖం వస్తుంది, చింత కలుగుతుంది, బాధ కలుగుతుంది. ప్రభు ఏమంటున్నారంటే ఈ సంవత్సరం నీ జీవితంలో నీవు కలిగి ఉండవలసినటువంటి విషయాలు ఏంటంటే నీవు నీ మనసును తిన్నగా నిలపాలి. నీ మనసును నువ్వు తిన్నగా నిలపాలి. ఎందుకంటే ప్రభు అన్నాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనై ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు అటు ఇటు నీ మనసును తిప్పవలసిన అవసరము లేదు. మార్గమైన, జీవమైన, సత్యమైన దేవుని వైపు మాత్రమే నీ మనసును నిలపాలి. నీ మనసును అటు ఇటు మళ్లించుకోవద్దు. నీ మనసును అటు ఇటు మళ్లించుకోకుండా దేవుడు చెప్పిన ఆ మాట విని, దేవుడు వెళ్ళాలని చెప్పిన
ఆ ప్రాంతము వైపు మాత్రమే నీ గురి ఉండాలి తప్ప నీ మనసుకు నచ్చినట్లుగా నీ గురిని మార్చుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. అబ్రహాముతో ఉన్నటువంటి లోతుతో, అయ్యా నీ మందలు నా మందలు ఎక్కువయ్యాయి, నీ కాపరులకు నా కాపరులకు మాటి మాటికి గొడవ వస్తుంది. రెండు ప్రాంతాలు మన మధ్య ఉన్నాయి. సస్యశ్యామమైన ప్రాంతం మన మధ్య ఉంది, బండలతో కూడినటువంటి ప్రాంతం మన మధ్య ఉంది. ఈ రెండు ప్రాంతాలలో నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావో మొదటి నువ్వు అటు వెళ్ళిపో. వెంటనే నేను ప్రార్థన చేసుకుని చెప్తాను ఎటు వెళ్ళాలో, దేవుడిని అడిగి చెప్తానంటే బాగుండేది. కానీ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే ప్రార్థన చేయలేదు, సిద్ధపడలేదు, దేవుని వైపు తన మనసును మళ్లించలేదు, దేవుని యొక్క ఆజ్ఞ ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వెంటనే ఆ మాట విని వినకముందే తొందరగా నేను నా కళ్ళకు రమ్యంగా ఉండేటువంటి ప్రాంతం వైపు నేను వెళ్తాను. పచ్చగా ఉంది, నీటి ప్రవాహం ఉంది, నా గొర్రెలకు ఇబ్బంది లేదు, నీళ్ళకు ఇబ్బంది లేదు, నేను ఉండటానికి కూడా చాలా హెల్దీగా ఉంది, ప్రాంతం అంతా చాలా ప్రశాంతంగా ఉంది, నేను ఇంటికి వెళ్తాను అన్నాడు. పిల్లరా, కంటికి కనబడే ప్రాంతం చాలా రమ్యంగా, ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా, ఆనందంగా ఉండవచ్చు. కానీ ప్రార్థనలో అతను కనిపెట్టే మనసును కలిగి ఉండలేదు, దేవుని సహాయం కోరే మనసు అతను కలిగి ఉండలేదు. కనుక త్వరగా తన నిర్ణయాలు చొప్పున వెళ్ళిపోయాడు. మిగిలినటువంటి ఆ కొండ ప్రాంతాల్లోనికి అబ్రహాము వెళుతూ, ప్రభా ఈ ప్రాంతాన్ని నాకు ఇచ్చారు, ఈ ప్రాంతం వైపు నేను వెళ్తున్నాను, ఏమీ లేని స్థలాలలోనే మీరు నాకు ఇచ్చినటువంటి గొర్రెలకు ఆహారాన్ని ఇవ్వండి, ఏమీ లేని ఎడారి ప్రాంతంలోనే మీరు నా గొర్రెలకు, మీరు ఇచ్చినటువంటి గొర్రెలకు దాహాన్ని తీర్చగలి అని చెప్పి దేవుని చేతులకు అప్పగించి, మరి యొక్క ఆలోచన, గలిబిలి, స్వార్థం, గొనుగుడు స్వభావాలు అతనిలో పెట్టుకోకుండా వెళ్ళిపోయాడు. దేవుడు కొండల వైపు వెళ్ళమని పంపించిన ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళారా? గమనించండి, ఏమీ లేని ఆ ప్రాంతాలలోనే సమృద్ధిని ఎప్పటికప్పుడు దేవుడు అబ్రహాము తనకు, తన మందలకు ఇస్తూ సంతోషంగా, సమాధానంగా నడిపిస్తూ వెళ్ళాడు. ఎందుకంటే ఆయన వైపు చూస్తూ ఏమీ లేని ప్రాంతాలను కూడా వెళ్ళాడు కనుక దేవుడే కావలసిన దినాశీర్వాదాన్ని గొర్రెలకు, మనుషులకు అందిస్తూ వచ్చాడు. కానీ సొంత నిర్ణయాలతో వెళ్ళినటువంటి లోతు కంటికి రమ్యంగా ఉన్న ఆ ప్రాంతం అంతా, ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత భయంకరమైన శత్రు స్వభావం, భయంకరమైన కామవాంఛ, భయంకరమైన గలిబిలి పరిస్థితులన్నీ కూడా లోతును వెంబడిస్తున్నప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరి దేవుని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏమన్నాడు, దయచేసి ఈ ప్రాంతాన్ని అగ్ని ద్వారా కాల్చివేయబోతున్నాను, నీ కుటుంబం అంతా కూడా ఎనికి చూడకుండా ఆ కొండల ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు ఆ ప్రాంతంలో ఏముంది? కొండలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో ఏముంది? లోతు వారికి నచ్చినటువంటి అంగులన్నీ ఉన్నాయి. చూడండి, దేవుడు ఆ ప్రాంతాన్ని మీరు వదిలిపెట్టండి, ఆ ప్రాంతంలో నేను అగ్నితో కాల్చివేయబోతున్నాను అని చెప్పినప్పటికీ కూడా లోతు భార్యకు దేవుని మాటలు అంత గొప్పగా అనిపించలేదండి. ఆ ప్రాంతాన్ని నేను కాల్చివేయబోతున్నాను అని ప్రభు చెప్పినప్పటికీ కూడా ఆ ప్రాంతం మీదనే ఆమెకు మనసు ఉంది, ఆశ ఉంది, కోరిక ఉంది. కానీ దేవుడు చూపించిన ప్రాంతంలో కొండలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ప్రాంతంలోకి వెళితే సురక్షిత ఉంది, క్షేమం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆహారం ఉంది, దేవుని పరలోకపు ఆనందం ఉంది అనే సంగతిని ఎవరు గ్రహించలేకపోయారు? లోతు భార్య గ్రహించలేకపోయింది. ఈ సంవత్సరం నీ విధానాలు లోతు భార్య వలె ఉండొద్దు, నీ విధానాలు లోతు వలె ఉండొద్దు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను నీ జీవితంలో అనుసరించాలి. దేవుడు చెప్పిన విధానాలు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదంగా అనుగ్రహించినట్లు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నీ ముందున్న పరుగు పందెంలో పరిగెత్తాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. సొంత నిర్ణయాలతో నీ మనసును పరిగెత్తింపజేసుకోకుండా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో నీ మనసును నిలుపుకొని నీవు అడుగులు ముందుకు వేయడం ప్రారంభించినట్లయితే ఈ సంవత్సరం
దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్. రెండవదిగా ప్రభువు అంటున్నాడు, నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల. ప్రియులారా, మన చేతులు ఎప్పుడు ఆయన వైపు చాపాలి. మన చేతులు నిండా దేవుడు ధనాన్ని పెట్టినప్పటికీ, మన ఎడమ చేతులు జ్ఞానాన్ని పెట్టినప్పటికీ, కుడి చేతిలో ధనాన్ని పెట్టినప్పటికీ, ధరించుకోవటానికి వస్త్రాలు ఇచ్చినప్పటికీ, తినడానికి ఆహారం ఇచ్చినప్పటికీ, సంపాదించుకోవటానికి ధనాన్ని సంపాదించుకోవడానికి మార్గాలు ఇచ్చినప్పటికీ, ఉద్యోగం అనే మార్గం, వ్యాపారం అనే మార్గం, చేతులు కష్టార్జితం అనే మార్గం, ఎన్నో మార్గాల ద్వారా ప్రభు నీకు ఆయన సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో పిల్లరా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మన చేతులు ఎవరి వైపు మళ్ళించాలండి? దేవుని వైపు మన చేతులు మళ్ళించాలి. చూడండి, దేవుని వైపు మన చేతులు మళ్ళించి మన చేతుల ద్వారా రేనక పగలనక మనం కష్టపడుతున్నా ఆ కష్టాతీతంలో నుండి గుర్తుపెట్టుకున్న దేవునికి అప్పగించడంలో దాయబడిన ఆశీర్వాదాన్ని నీవు గొప్పగా అనుభవిస్తాము. బాబాయ్, నేను నా చేతుల ద్వారా రేనక పగలనక కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నాకెన్నో అవసరతలు ఉన్నాయి, నాకెన్నో అప్పులు ఉన్నాయి అని చెప్పి దేవునికి కూడా ఇవ్వకుండా నీ కొరకు వాడుతున్నాం అనుకోండి, అప్పుడు లెక్క ఎవరెవరు చెప్పాలండి? లెక్క ఎవరెవరు చెప్పాలి? లెక్క నీవు అప్పచెప్పవలసి. అందుకే పిల్లల, నీ చేతుల ద్వారా నువ్వు కష్టపడినటువంటి కష్టాతీతంలో ఖచ్చితంగా దేవునికి ఇచ్చేయి. నీకు దేవుడు ఇచ్చింది నువ్వు వాడుకుంటూ సంతోషంగా నువ్వు అడుగులు ముందుకు వేసినట్లయితే, నీ చేతులను దేవుని వైపు చాపి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ వాటి అనుభవాలు నీ ఆత్మీయతను కాపాడుతున్నట్లయితే పిల్లరా, ప్రభు ఏమంటాడు తెలుసా? నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. చిన్నగా రావడంతో నేను ఒక సందర్భం గుర్తించి, వారి దగ్గర డబ్బులు లేకపోయినా ఏ విధంగా నేను సహాయం చేయగలనని ఆమె ఆశ, ఆమె కోరిక, సహాయం చేయించే విధంగా ఆమె దగ్గర డబ్బులు లేకపోయినా సహాయం చేసేవారిని దేవుడు తనకు సహాయం చేసే విధంగా ప్రోత్సహించాడు. మరి ప్రతి పనిలో తన హస్తం చూడండి, అంటే సాక్షి చెప్తాడు. ఇంకొకటి, తను మొన్నటి వరకు రెండో సాక్షి చెప్తాడు. తను మొన్నటి వరకు వెళ్ళినటువంటి ఆ చర్చిలో ఎక్కువగా ఉన్నతమైన వారు లేదు, అందరూ కూడా పనులు చేసుకునే పేదవారే ఉన్నారు ఎక్కువ పర్సెంట్. వారిని అమ్మ దేవుని కొరకు ఈ సంవత్సరం నువ్వేం చేశావు నిలబెట్టి సాక్షి చెప్పమంటే వారు ఏం చెప్తారు తెలుసా? వారు అంతకుముందు వెళ్ళినటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు ఏం చెప్తారు తెలుసా? నేను చేసుకునే పని పాస్ పని, ఊడ్చే పని అయినప్పటికీ కూడా నేను అయ్యగారి మాట ప్రకారం నేను 5 సార్లు స్వరాన్ని పంపించాను. 5 సార్లు అంటే వాక్య పరిచయం చేసే టీవీ కార్యక్రమానికి నేను స్పాన్సర్ చేశాను. కొంతమంది 10 సార్లు చేశాను అంటున్నారు. అదొకటైతే మరలా వాళ్ళు మరొక సాక్ష్యం చెప్తారు తెలుసా? నేను సహవాసానికి 10 మందిని నడిపించాను, 20 మందిని నడిపించాను, 30 మందిని నడిపించాను అని చెప్పాడు. ఏం చెప్తారంటే సాక్ష్యము చెప్తాను. వీళ్ళరా మన చేతుల ద్వారా మనం చేసుకునే పనిలో దేవుడికి మహిమ చెల్లించే విధంగా ఉండాలి. అంటే ఉదాహరణకే చెప్పారు, అంటే మేమందరం అలాంటి వాళ్ళం కాదా అని చెప్పారని మీరు అనుకోవద్దు. మీరందరూ అలాంటి వాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, తనకు చేయగలిగే సహాయం చేయగలిగే సామర్థ్యం లేనప్పుడు ఏం చేసింది? ఆ సామర్థ్యం కలిగిన వారిని పరిచయం చేసి సహాయం చేసే విధంగా చేసింది. దేవుని పనిని బలపరిచే విధంగా తాను తను ఒక అమూల్యమైన బాధ్యతను తీసుకుంది. గతించిన సంవత్సరంలో దేవుడి కొరకు చేసిన
మా నోటి ద్వారానే ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో సాక్ష్యం వస్తుంది. మరి మీరు చేసిన పని ఏంటమ్మా అని అంటే మీరు చెప్పడం అవసరం లేదు. ఏదో ఒక సందర్భంలో నా నోటి ద్వారా నా సాక్ష్యము వస్తుంది కాబట్టి. ఎందుకంటే పని చేసేవాడు కాబట్టి మీ చేతులతో మీరు చేస్తున్నటువంటి పని జరిగినట్టుగా మీ చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి ఇచ్చే మనసు కలిగిన వారు కాబట్టి మిమ్మల్ని దేవుడు దృష్టిస్తాడు. మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఆత్మీయ నాయకులు కూడా మిమ్మల్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తారు. కాబట్టి పిల్లల అలా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ మనం నలుగురు ఉన్నా ఎలా ఉన్నాం? ఈరోజు మనం ఇక్కడ ఉన్న నలుగురిమే, కానీ ఎలా ఉన్నాం? ఎలా ఉన్నామంటే సంతోషంగా ఉన్నాం, దేవునికి స్తోత్రం. సమాధానంగా ఉన్నాం, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది కాదు, ఉన్నవారు ఏక మనసు కలిగి ఉన్నారా లేదా, ఉన్నవారు ఆసక్తి కలిగి ఉన్నారా లేదా, ఉన్నవారు ప్రతి విషయంలో దేవుడి కొరకు అడుగులు ముందుకు వేసే మనసు కలిగి ఉన్నారా లేదా అనే ప్రశ్న మన హృదయంలో వేసుకుంటూ ఆ విధానానికి అనుకూలంగా ముందుకు నడిస్తే చాలు, ప్రభు ఆయన కృపతో మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ విధానాల్లో మీరు ఉన్నారు, అందుని బట్టి దేవుడి మిమ్మల్ని దీవించుగాక. చక్కగా నేను వచ్చి రెడీ అవుతా ఉంటే కలిసి పాటలు పాడుతున్నారు. ఎంత అద్భుతంగా ఉందంటే ఎంతో అద్భుతంగా ఉంది. అసలు నాకు అనిపించింది పైకి రావడం కంటే కూడా కిందే ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే అంత అద్భుతంగా పాడుతున్నారు. చక్కగా ఇద్దరు స్పీకర్లు పెట్టుకొని ఆత్మతో సత్యంతో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన ఎవరు అంగీకరిస్తారు? దేవుడు అంగీకరిస్తారు. మనస్ఫూర్తిగా చేసే ఆరాధన, మనస్ఫూర్తిగా పాడే పాట, మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చే సమర్పణ, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో చేతులెత్తి చేసే ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? జీవం కలిగిన దేవుడు ఆలకిస్తాడు. ప్రభు ప్రకటన తెలియజేస్తున్నాడు. అందుకనే మన మనస్సును దేవుని పట్ల తిన్నగా నిలిపినప్పుడు మనం ఎవరు చూస్తాం? మనం దేవుని వైపు చూస్తాం. కాబట్టి మన మంచి మనసుతో నా వంతుగా నేను దేవుని ఎలా మహిమపరుస్తున్నాను, నా వంతుగా దేవుని పట్ల నా విధానం ఎలా ఉంది, నా పని ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉందని చెప్పి ప్రశ్నించుకుంటూ ప్రభువుని బట్టి ఆనందిస్తూ మహిమలో మనం ముందు కొనసాగే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆ విధానంలో మీరున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందుకే పిల్లరా, ఈ నూతన సంవత్సరం మనం ఎలా ఉన్నారంట? నీవు నీ మనస్సును తిన్నగా నిలపాలి. రెండవది, నీ చేతులను ఆయన వైపు చాపాలి. మూడవది, పాపము నీ చేతుల్లో ఉండకుండా చూచి నీవు దానిని విడిచిపెట్టాలి. పాపాన్ని మనము విడిచిపెట్టాలి. పాపం అనేది ఒక భయంకరమైన వ్యాధి లాంటిది. ఏ వ్యాధి లాంటిది? క్యాన్సర్తో పోల్చలేదు, ఎయిడ్స్తో పోల్చలేదు. ఎందుకంటే అవి శరీరానుసారంగా బలహీనతలు. కానీ పాపం అనేది ఎలాంటి బలహీనత తెలుసా? ఈ పాపం అనే బలహీనత ఈ లోకంలో మనల్ని శాపగ్రస్తులు చేస్తుంది, పరలోకానికి వెళ్ళకుండా మనకు అడ్డుపడుతుంది. నువ్వు ఈ లోకంలో భయంకరమైన వ్యాధులతో ఉన్నావు, కానీ హృదయంలో సొంత రక్షకుడిని అంగీకరించి ఆయన ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నావు. కాబట్టి ఆ బలహీనత ఎంతవరకంటే ఈ లోకానుసారమైన జీవితం వరకే. ఆ తర్వాత పరలోకానికి ఆ బలహీనత అడ్డుపడుతుందా? ఆ బలహీనత నేను పరలోకానికి వెళ్ళకుండా చేయగలుగుతుందా? కానీ పాపం అనే బలహీనత మాత్రం ఈ లోకంలో ఆయన మహిమను నువ్వు అనుభవించకుండా అడ్డుకుంటుంది, పరలోకంలో నువ్వు చాలకుండా నేను అడ్డుకుంటుంది. అందుకే ఈ నూతన సంవత్సరం నువ్వు తీసుకోవాల్సిన మరొక తీర్మానం ఏంటంటే మూడో మాటలో పాపమును నీ చేతిలో ఉండకుండా చూచి నీవు దానిని విడిచిపెట్టాలి. నాలుగో మాట, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన. నీ గుడారం ఏమనకూడదు?
దుర్మార్గత నీ గుడారంలో ఉండకూడదు. కొంతమంది ఇళ్లలోనేమో కొట్టుకుంటారు, ఇళ్లలో తిట్టుకుంటారు, సమాధానం ఉండదు. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం నేనంటే చాలా ఐక్యత కలిగిన వారము అని చెప్పి ప్రదర్శించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ గుడారంలో మొదటిగా సమాధానం ఉండాలి. నీ గుడారంలో మొదటిగా సమాధానం ఉండాలి. నీ గుడారంలో సమాధానం ఉన్నారంటే నీ గుడారంలో ఏముండకూడదు? దుర్మార్గత నీ గుడారంలో ఉండకూడదు. దుర్మార్గతని నీ గుడారంలో నుండి నువ్వు తీసేయాలి. ఏ గుడారం? గుడారాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనం నివసించే గుడారం, రెండవది మన యొక్క హృదయం అనే గుడారం. అలాగే ఇంకొక మాటలో చెప్పాలంటే మన హృదయానికి గుడారం ఏది? ఇంకొక మాట చెప్పాలంటే అది అంతరంతర్యములు కనపడనిది. నేను చెప్పిన పదం కంటే కూడా నేను చెప్పిన పదానికి అసలు ఒక మాటతో చెప్పాలంటే లింక్ అవుతాం. దుర్మార్గం అనేటువంటిది నీ గుడారంలో నుండి తీసివేయాలన్నాడు. వాస్తవంగా గుడారం అంటే ఒక మాట అడుగుతాం, మన శరీరానికి గుడారం ఏది? మనం నివసించే శరీరానికి గుడారం ఏది? ఇల్లు. ఓకే, మరి మన ఆత్మకు గుడారం ఏది? ఇప్పుడు వచ్చిన పాయింట్. మన ఆత్మకు గుడారం ఏంటంటే మన శరీరమే మన ఆత్మకు గుడారం. ఇప్పుడు దుర్మార్గత శరీరము ఆశిస్తున్న దుర్మార్గతను మనసు ఆశిస్తుందా? దుర్మార్గతను శరీరం ఆశిస్తుందా? దుర్మార్గతను మనసు ఆశిస్తుందా? శరీరం ఆశిస్తుంది. మనసేమో మంచిని ఆశిస్తుంది. మనసేమో దేవుని భాగ్యాన్ని ఆశిస్తుంది. మనసేమో దైవరాజ్య సంబంధమైన ఆలోచనలోకి వెళ్తా ఉంటుంది. కానీ శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఆగో ఇంకా చాలా టైం ఉండలే, కానీ ఇప్పుడే దేవుని బిడ్డవైతే ఈ లోకంలో ఈ చేయవలసినవి ఎవరు చేయాలి? తర్వాత చదువు కాలే, ముందు అనుభవించవలసినవి అనుభవించు అని శరీరం ఏం చేస్తుంటే మనసును తన వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నము చేస్తా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనసు శరీరము 2 కలిసి ఉంటున్నాయా, వేరువేరుగా ఉంటున్నాయా? అందుకే ఉపమానం మనకు గుర్తు రావాలి. ఏ ఉపమానం అంటే గురుగులు గోధుమలు ఉపమానం. ఒక రైతు చేలో గోధుమలు చల్లుకున్నాడు. అనుకోకుండా దుష్టుడు వచ్చి గురుగులు చల్లాడు. చక్కగా 2 మలిసిన తర్వాత తోటమాలికి భయం వచ్చింది. అమ్మో, నేను చల్లినది గోధుమలే కదా, గురుగులు ఎలా వచ్చాయి? యజమాని దగ్గరికి వెళ్ళాయా, నేను గోధుమలే చల్లాను కానీ గురుగులు కూడా ఉన్నాయి, నేను వెళ్ళి వాటన్నిటిని పీకి వేస్తానంటే ఇప్పుడు వద్దు. నీవు కనుక పొరపాటున గురుగులను పీకి వేసేటప్పుడు గోధుమ మొక్కలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోతకాలం వచ్చే వరకు వాటి రెండింటిని కలిసి జరగండి. కోతకాలం వచ్చిన తర్వాత గురుగులేమో అగ్నిలో కాల్చివేయబడతాయి, గోధుమలేమో చక్కగా ఇంట్లో మెట్లు కట్టబడతాయి అని చెప్పారన్నాడు యజమానుడు. అలాగే పిల్లరా, ఆ 2 కలిసి ఉండేటప్పుడు చక్కగా ఒక కంకి తగులుకుంటూ హాయిగా 2 కలిసే ఉంటాయా లేదా? గోధుమలు గురుగులు 2 కలిసే ఉంటాయా లేదా? అవి డివైడ్ అయ్యేటప్పుడు అంటే కోతకాలమున డివైడ్ అవుతాయి. అలాగే పిల్లరా, ఆత్మ మనస్సు శరీరం కూడా కలిసే ఉంటాయి. శరీరానికి హృదయానికి సంబంధం ఉంది కాబట్టి కలిసే ఉంటాయి. కానీ కోతకాలం ఉంటుంది. చెప్పండి, ఆ కోతకాలం ఏంటది? ఇప్పుడు చెప్పాలి. ఆ కోతకాలం ఏంటి? మనం కోతకాలం వచ్చినప్పుడు సంతోషపడతాం, కానీ అసలు కోతకాలం వచ్చినప్పుడు బాధపడతాం, ఏడుస్తాం, సిరుతాం, తుమ్ముతాం, దగ్గుతాం, అవసరమైతే మోర్చలు పడిపోతాం. వరి కోతకాలం వచ్చినప్పుడేమో సంతోషంగా కోసుకుంటాం, మన కోతకాలం వచ్చినప్పుడేమో దిగులుతో తెచ్చుకుంటాం. మన కోతకాలం ఏంటి చెప్పండి? వరి కోసినప్పుడు చచ్చిపోతా బతికిద్దాం, దాన్ని ఏమంటాం? పంట పండిందిరా, కోతకాలం వచ్చిందంటాం. కానీ మనం కూడా పండిపోతే ఏమైపోతాం? మనం కూడా చచ్చిపోతాం కదా. అంటే మన కోతకాలమేమో మనకు మన కుటుంబాలకు బాధ కలిగించింది, వరి కోత గోధుమ కోతలేమో మనకు సంతోషాన్ని, మనకి మన కుటుంబాలకు సంతోషాన్ని
కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది మనిషి బ్రతకడానికి అవసరం. ఈ కోట ఏమో మనిషి దేవుడు సిద్ధపరిచిన రాజ్యానికి పోవడానికి అవసరం. దేవుడికి స్తోత్రం. రెండు కోతలు అవసరమే. కాబట్టి రెండు కోతలను మనం ఆహ్వానించాలి. అందుకే మనిషి కోత ప్రారంభమయ్యే టయానికి మనిషి హృదయం ఏముండకూడదు. 4వ మాటలో నేను చెప్పిన పదాన్ని పలకండి. మనిషి కోత ప్రారంభమయ్యే దశ కల్లా మనిషి హృదయం ఏముండకూడదు, దుర్మార్గత ఉండకూడదు. సగం కోతకు వచ్చింది, సగం కంకులు పచ్చి కావాలి అంటే నువ్వు బాధపడతావా లేదా? ఈ కోత ఎక్కడ వేయాలి? ఒక 5-6 కూలోళ్ళు తీసుకొస్తే కొంత కోస్తారు, కొంత మిగిలిస్తారు. ఏం చేయాలి చెప్పి ఇల్లు పడతావా లేదా? అదే పూర్తిగా కోతకు వచ్చింది అనుకో, హ్యాపీగా ఉంటావా లేదా? అలాగే దేవుడు మనలను కోతకు వచ్చినప్పుడు కోసే అట్లాగా వెలవడం. ఏ టైంలో మనకు పిలుస్తారో తెలియదు. కాబట్టి మనం ఏ రోజు ఆ రోజు ఎలా ఉండాలి? కోతకు వచ్చిన వయసు సిద్ధంగా ఉన్నట్టు ఏ రోజు ఆ రోజు మనం మన శరీరంలో దుర్మార్గత లేకుండా దేవునికి మహిమార్థంగా జీవించడమే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన కోతకాలం లాంటిది. దేవునికి స్తోత్రం. మనిషి బ్రతకడానికి కోతకాలం వచ్చినప్పుడే వరకు వస్తాం. కానీ ఈ మనిషి దేవుడు తన తీసుకోవడానికి కోతకాలతో సంబంధం లేదు. ఎప్పుడు తీసుకోవాలంటే ఆయన అప్పుడు తీసుకుంటాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, మెరుగుగా ఉండాలి. ఏ రోజు ఆ రోజు మనలో దుర్మార్గతను చేసుకోకుండా దేవునికి మహిమార్థంగా దిద్దుబాటు స్వభావాలను, దిద్దుబాటు అనుభవాలను అడుగులు ముందుకు వేయడానికి ఎప్పుడు మనము సిద్ధంగా ఉండాలని దేవుడు వాటిని తెలియజేస్తా ఉంది. అందుకని నీ గుణాలలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన నెక్స్ట్ ఇంకొక మాట ఉంది. నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించవు, నిర్భయుడివై నీవు స్థిరపడి నీవు నిశ్చయుడుగా నీవు నిర్దోషువై నీవు సంతోషంగా ఉండు. సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యం. మన సంతోషం మన జీవితంలో దేవుడు స్థిరపరచాలంటే ఈ సంవత్సరం అంతా సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో, ఆనందంతో మన బ్రతుకులను మన ముందుకు నడిపించుకోవాలంటే ఈ లోక జీవితంలో మనం ఎలా ఉండాలంట? ఈ లోక జీవితంలో మనం ఎలా ఉండాలంట? మన మనసును తిన్నగా దేవుని వైపు నిలపాలి. తర్వాత మీ చేతులు ఆయన వైపు చాపాలి. తర్వాత పాపము నీ చేతిలో ఉండనివ్వకుండా విడిచిపెట్టాలి. నీ గుణాలను, దుర్మార్గతను నిలవలేకుండా చేయాలి. ఈ లక్షణాలు మనం జాగ్రత్తగా గమనిస్తూ వాటిని తొలగించుకుంటూ ఉంటే దేవుడు మన జీవితంలోకి ఏం ప్రసాదిస్తాడు? సంతోషం, సమాధానం, ఆనందం దేవుడు ప్రవేశింపజేస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి పిల్లలు, ఈ దుర్మార్గతలన్నీ కూడా మనలో నుండి తొలగిపోవడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టాడు. ఈ దుర్మార్గతల్ని మనం తొలగిపోయి దేవుని పరిశుద్ధతలోకి ప్రవేశించి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఎప్పటికప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండడానికే ప్రభు ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మన కొరకు ఉంచి వెళ్ళాడు. ఆ పాత్రలో పాల్గొంటున్న మనము దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని సమాధానాన్ని కలకాలం పొందుకొని అడుగులు ముందుకు వేసే విధంగా మనం సిద్ధపడాలి. అలాగే దేవుడు మనకు వేటికైతే దూరంగా ఉండమన్నాడో వాటికి మనం దూరంగా ఉండి దేవుడు అనుసరించవలసిన క్రమాలను మనం అనుసరిస్తూ సంతోషంతో, సమాధానంతో ఈ లోకంలో జీవించడానికి దేవుని కృప మనతో ఉండి నడిపించగాక. ఆమేన్. ఈ సంవత్సరం అంతా కూడా ఏటికి మనం దూరంగా ఉండాలి చెప్పండి ఒకసారి. ఫస్ట్ నుంచి మన మనసును దేవుని వైపు మళ్లించాలి, నిలపాలి, దేవుని మీద నిలపాలి. రెండు నీ చేతులెత్తి ఆయన వైపు ప్రార్థన చేయాలి. 3 పాపం నీ చేతుల్లో నుండి శుద్ధి చేసుకోవాలి. నీ చేతుల్లో ఉండటానికి వీల్లేదు.
4, నీ దేహం అనే గుడారంలో దుర్మార్గతకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంతవరకే చెప్తున్నా. ఈ స్వభావాలలో నుండి మనం మెరుగుగలిగి దిద్దుబాటు చేసుకుంటే ప్రభు మన జీవితకాలం అంతా కూడా ఏమి ప్రసాదిస్తారన్నాడు. అది కూడా నువ్వు వాక్యంలోనే చూపించానమ్మా. 15వ వచనంలో చూపించాను. కానీ నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించడము, నిశ్చయమై నీవు స్థిరపడి ఈ వాగ్దానాలు ఈ సంవత్సరం నీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. ఓకే, మరి నువ్వు కూడా అంగీకరిస్తున్నావా? వీటిని స్వాగతిస్తున్నావా? స్వాగతించినట్లయితే ప్రభు నిన్ను దీవించుగాక, నీ కుటుంబాన్ని దీవించుగాక. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి దేవుని రాజ్యానికి వారసులుగా ఈ లోకంలో సంతోషించే బిడ్డగా ప్రభు నీకు తోడే నడిపించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నాతో మాతో మీరుండి ఇప్పటివరకు నీ మాటలు మాకు అందిస్తా వచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. నీ సంకల్పం ఎంత గొప్పదో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు దేవా. మేము నీ కొరకు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగిన వారిగా ఉండాలని మీరు కోరుకుంటున్నందుకు వందనాలు. మేము ఎల్లప్పుడూ సంతోషించే బిడ్డలుగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని మీరు మా పట్ల మీరు చేసిన త్యాగమును బట్టి వందనాలు ప్రభా. ఈ లోకంలో మేము బ్రతుకున్నంత కాలం మేము తొలగించుకోవాల్సిన విషయాలు మాలో నుండి తొలగించుకోమని మీరు కోరుతా వచ్చారు. మా మనస్సుని మీరు మళ్ళించాలని, నీ వైపు తిన్నగా మా మనసును నిలపాలని, చేతులెత్తి మేము నీ వైపు ప్రార్థించేవారిగా ఉండాలని, మా చేతుల్లో ఉన్నటువంటి పాపదోషాలను మేము తొలగించుకొని ఈ దేహమైన గుడారంలో దుర్మార్గత లేకుండా నమ్మకస్తులు ఈ లోకంలో జీవించినప్పుడు మీరు మాకు సిద్ధపరిచిన సంతోషం సమాధానం ఎల్లప్పుడూ మాతో ఉంటుందని మీరు ఉద్దానిస్తూ బలపరుస్తూ వచ్చిన స్తోత్రాలు. 2025 సంవత్సరం మొదటి నెల మొదటి ఆదివారం ప్రభావి పాత్రలో చేరేయడానికి మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చిన విధానం స్తోత్రాలని చెప్పి దయచేసి మనం దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ఆరాధించాలి.